పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఎవరు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా 45.72 మీటర్ల నిర్మాణం జరిగి తీరుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టు విషయంలో ఏ రాష్ట్రం అభ్యంతరాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉండదన్నారు. 41.15 మీటర్లకు ప్రస్తుతం R&R ప్యాకేజ్ చెల్లిస్తున్నామన్నారు. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి 45.72 మీటర్లకి R&R ప్యాకేజీ నిధులు మంజూరుకి కేంద్ర ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చిందన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగి తీరుతుంది అంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. పోలవరం ప్రాజెక్టు 2020 నాటికి పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అయితే నిత్యం కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివ్యూలు చేస్తూ ముందుకెళ్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి నిమ్మల రామానాయుడు గారు 27 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకోవచ్చా? ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు 2027 జూన్ కల్లా ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చేయాలని నిన్ననే చంద్రబాబు నాయుడు గారు పాటిల్ గారు కూడా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలవరం ఏదైతే గత వైసీపీ పాలనలో ధ్వంసమైంది, విధ్వంసం గురైనటువంటి పరిస్థితి, డయాఫ్రమ్ వాళ్ళు అయితే 2020 ఆగస్టు వరదలకి నష్టపోతే ఆ రోజు అసెంబ్లీలో ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు కానీ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ 2021 డిసెంబర్ అనేవారు, 2022 జూన్ అనేవారు, 2022 మరి డిసెంబర్ అనేవారు. అంటే 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోతే వీళ్ళ ప్రాజెక్టు పూర్తవుతుంది. అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ రోజు ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉండేవారు. కానీ ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసమైందని తెలిసినా కూడా 5 సంవత్సరాలు కనీసం ఆ ప్రాజెక్టుని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన లేదు. సరికదా పోలవరం ప్రాజెక్టు ఇంకెప్పటికి పూర్తవుతుందో తెలియదు అని ప్రశ్నార్థకం చేసేసి ప్రజల్లో కూడా ఇంకా పోలవరాన్ని పూర్తి చేయలేరు అనేటువంటి ఒక భావనని బలంగా అయితే వైసీపీ కల్పించింది. అటువంటి స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూసారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఫస్ట్ విజిట్ చంద్రబాబు నాయుడు గారికి పోలవరం. అంటే ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు పోలవరాన్ని. ఆ రోజు రావడమే కాదు, ప్రశ్నార్థకమైనటువంటి పోలవరాన్ని పట్టాలెక్కించి 2027కి ఒక షెడ్యూల్ను రూపొందించుకుని పిపిఏ, సిడబ్ల్యూసి అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం కొత్త డయాఫ్రమ్ వాళ్ళను కూడా ప్రారంభించి పూర్తి చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మెయిన్ డ్యామ్ కూడా పనులు కూడా ముమ్మరంగా యుద్ధ ప్రాతిపదికలు జరుగుతూ ఉన్నాయి. అందుకే 2027 కల్లా ఈ పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రేపు 2027 జూన్ కల్లా చేయబోతూ ఉన్నారు. అలాగే రెండో దశ పనులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇబ్బందులు పెడతారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇది తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే పొరుగు రాష్ట్రాల అనేటువంటి దశను దాటినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది 45.72 మీటర్స్ హైట్కి, ఆ 45.72 మీటర్స్కి అవసరమైనటువంటి కాంటూర్కి మొత్తం R&R అండ్ ల్యాండ్ ఎక్విజిషన్కి కలిపి 55,000 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు అవుతే అంత ఆ రోజు కేంద్రమే భరించి నేషనల్ ప్రాజెక్టుగా దీన్ని డిక్లేర్ చేశారు. ఆ నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసినటువంటి ప్రాజెక్టుకి తెలుగుదేశం హయాంలో 2019 వరకు ఆ 45.72 కాంటూర్ వరకు పనిచేస్తూ ముందుకెళ్ళాం. దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత ఆ 55,000 కోట్ల రూపాయలు ఒక్కసారిగా కేంద్రం నుంచి వచ్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేక ఆ రోజు ఈయన ఏదో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని ప్రతిపాదనలు పెట్టుకుని 41, 45 అని 2 ఫేజులు పెట్టి ఆ ఫస్ట్ ఫేజ్ అమౌంట్ ఇమ్మీడియట్లీగా ఇమ్మని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోరడంతో ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని వచ్చింది తప్ప పోలవరం ప్రాజెక్టులో అయితే ఆ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అనేది లేదు. 45.72 మీటర్స్కే పోలవరం ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేశారు. అది సుప్రీంకోర్టు కూడా దాన్ని బలపరిచింది, ట్రిబ్యునల్ ఆమోదించింది, బైఫర్గేషన్ యాక్ట్లో కూడా అది పొందుపరిచి ఉంది. అంచేత ఈ సెకండ్ థాట్ అనేది ఇంకా 45.72 అనేది ఇంకా ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించడానికి కానీ అవరోధాలు కల్పించడానికి అయితే అవకాశాలు అనేవి లేవు. ఎందుకంటే 194 TMC 45.72కి మనం చేస్తేనే నిలబడతాయి.
ఆ 194 టీఎంసీని అక్కడ మనం రిజర్వ్ చేస్తేనే అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమకి వెళ్తాయి. అందుచేతనే ఈరోజు మనం ఆ 41.15 మీటర్స్కి వాటర్ని స్టోర్ చేస్తాం. ప్రాజెక్టు నిర్మాణం మాత్రం 45.70కి నిర్మాణం చేస్తాం. రేపు ఆ సెకండ్ ఫేజ్లో వాటర్ లెవెల్ పెంచినప్పుడు ఆ ముంపు ఏరియా కూడా పెరుగుతుంది కాబట్టి ఆల్ R&R ల్యాండ్ ఎక్వేషన్ కూడా చేసుకుని తర్వాత 45.70కి వాటర్ పెడతాం. ఎందుకంటే ఇప్పుడు మనం 45.70కి వాటర్ పెట్టినా ఒకేసారి ఎప్పుడు కూడా ఏ ప్రాజెక్టులను కూడా పూర్తి స్థాయిలో నిలపరు. 1 ఇయర్కి పెంచుకుంటూ వెళ్తారు. అదే బేస్లో ఇప్పుడు మనం 41.15కి మనం వాటర్ని స్టోర్ చేసి ఇన్ ఫ్యూచర్లో R&R ల్యాండ్ ఎక్వేషన్ సెకండ్ ఫేజ్ కూడా పూర్తి చేసి 45.70కి మనం పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ. అలాగే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టును అయితే ప్రజలకు అంకితం చేస్తానని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.